మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆదికాండము 35 అధ్యాయము 11వ వచనం. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో అంటున్నాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందము. మన ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఫలించి నీవు అభివృద్ధి పొంది ఉన్నతమైన కృపలో మనం నిలవాలని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఆ రోజు ఆదామును కూడా ప్రభు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వాళ్ళు ఫలభరితంగా ఉన్నవారు ఏతేన్ తోట నుంచి వారిని త్రోసేపడ్డ పరిస్థితిలో ఉన్నారు. కనుక ఉదయకాల సమయంలో కొన్ని పరిస్థితుల్లో మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు మేళ్ళు ఫలింపు జీవితం లేక ఉన్న స్థితిలో నుంచి ఉదయకాల సమయంలో ప్రభువు అంటున్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. కనుక మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలి? మనము ఆ రోజు ఆదామవ్వ ప్రభువునందు నిలిచి ఉన్నంత కాలము వారు ఫలభరితంగా మార్చబడ్డారు, దీవెనకరంగా మార్చబడ్డారు, ఉన్నతమైన కృపను వారు అనుభవించారు. చూడండి, ప్రభు అంటున్నాడు యోహాను సువార్తమానము 15 అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు, ఎవరు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. చూడండి, ఎవరు నా యందు నిలిచి ఉన్నానో ఎవని యందు నేను నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారని ప్రభు అంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, మనము ప్రభువునందు నిలిచి ఉండగలిగితే, ప్రభు మీద మనం ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు మనల్ని ఒక ఫలభరితంగా మార్చగల దేవుడు అంటున్నాడు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఆ ద్రాక్ష ఆ తీగలకి ఆ యొక్క కృప ఫలభరితం రావాలి అంటే, ఆ సత్తు రావాలి అంటే, ఆ తీగలు ఫలభరితంగా మార్చబడాలంటే ద్రాక్షవల్లి నుంచి ఆ చెట్టు నుంచి కానీ వస్తే కానీ అవి ఫలభరితంగా మార్చబడవు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ప్రభు అంటున్నాడు, ఆయనందు నువ్వు నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. చూడండి, మనం గమనించినప్పుడు యోసేపు గురించి అంటాడు, యోసేపు ఫలించిన కొమ్మ. ఆ కొమ్మ ఎలా అంటే అది గోడలపైకి ఎక్కిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందుకు ప్రభు అంటున్నాడు, యోసేపు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పరిస్థితులు తన జీవితంలో కలిగినప్పటికీ, ఆయన తను చెరసాల అనుభవంలోకి వెళ్ళినప్పటికీ అయితే దేవుని యందే నిలిచి ఉన్నాడు. కనుక మనం గమనించినప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. కనుక తను వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. మరి యొక్క చెరసాలకు వెళ్ళినా కూడా దేవుడు అక్కడ తోడై ఉండి చెరసాల అధికారి కనికరాన్ని పుట్టించాడు. కనుక దేవుని యందు నిలిచి ఉన్నాడంటే ప్రభు తనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు తన దర్శనాన్ని బట్టి నిలిచి ఉన్నాడు. కనుక యోసేపులో జీవితంలో ఎన్నో శ్రమలను, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో మరణకర పరిస్థితులు వచ్చినా ఫలిస్తానే ఉన్నాడు. కనుక యోసేపు గురించి అంటాడు, అతను ఫలించుడు కొమ్మ. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నా దేవుడు ఫలభరితంగా మార్చాలనుకుంటున్నాడు. అయితే నీవు దేవుని నిలిచి ఉండాలి, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, ప్రభుతో ప్రార్థనను కలిగి ఉండాలి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే అనుభవం నీ జీవితంలో ఉండి ప్రభు సన్నిధి విజ్ఞాపన చేసే ప్రార్థన చేసే అనుభవం నీ జీవితంలో ఉండగలిగితే ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితాన్ని నా దేవుడు ఫలభరితంగా మార్చబడుతుంది. కనుక నీ గర్భఫలము ఆస్వాదించబడుతుంది, ఫలభరితంగా మార్చబడుతుంది. మీ భూఫలము ఫలభరితంగా మార్చబడుతుంది. నీ ఆత్మీయ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. నువ్వు అన్ని విషయంలో ఫలభరితంగా మార్చబడదుగాక. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ప్రభువునందు నిలిచి ఉండు, ప్రభు మీద ఆధారపడు, ప్రభువును ఆనుకో. సర్వోన్నతమైన దేవుడు ఇక మీద నువ్వు ఫలభరితంగా మార్చబడాలి. ఇంతవరకు నీ జీవితం మూడుబారిన జీవితంగా మారిందేమో,
పాడైపోయిన జీవితంగా మారిందేమో, ఎండిపోయిన జీవితంగా నీ జీవితం ఉందేమో, నా ప్రభు అంటున్నాడు ఫలభరితంగా మార్చబోతున్నాడు. ఆయన దీవెనకరంగా మార్చబడుతున్నాడు. నీవు ఫలించి అభివృద్ధి పొందుదువుగాక, ఉన్నత శిఖరాల వైపు నా ప్రభు నిలబెట్టునుగాక, ఉన్నత ఆశీర్వాదాల వైపు నా ప్రభు నిలబెట్టునుగాక. ఉదయకాల సమయంలో మృదుగు నీ కొరకు ప్రార్థన చేస్తుండగా, ప్రభువా నన్ను ఫలింపు చేయ, నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రభుసల్లో ఆయనకు ఒకవేళ ఆయన ఎందు నిలిచి ఉండక ఆయనకు ఒకవేళ దూరమైన పరిస్థితులు ఉంటే, ఏ పరిస్థితులు దూరమైపోయావో పశ్చాత్తాపడి ప్రభు ఎద్దకరా, దేవుడు నేను ఫలభరితంగా ప్రభు మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. మీరు ఫలించి అభివృద్ధి పొందమంటున్న ప్రభువానికి స్తోత్రాలయ్యా. మీ ఫలించి అభివృద్ధి పొందాలంటే నీలో నిలిచి ఉండాలని చెప్పిన దేవానికి స్తోత్రాలు స్వామి. అయ్యా నీలో నిలిచి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీలో నిలవకుండా ఏదైతే మాలో ఉన్నాయో అవన్నీ తీసివేసిన అతనికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరం ఫలభరితంగా మార్చి నీ నామని ఘనపరచుకోమని, ఈ వాక్యం అంటున్న ప్రతి బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.